కొత్త లోక చాప్టర్ 1 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ బావుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే దారుణంగా, క్రూరంగా చంపే హత్యలు కొన్ని ఉంటాయి. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఎక్స్‌పోజింగ్ లాంటివైతే ఏం లేవు. ఇక స్ట్రెయిట్‌గా పాయింట్‌కొస్తే మలయాళం సినిమాల్ని పొగుడుతారంటే కొన్ని సినిమాల్ని ఎందుకు పొగడమండి? సినిమా క్వాలిటీ ఎంత బావుంటే. ఫస్ట్ హాఫ్ ఏమో ఈ సినిమా సూపర్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్ జస్ట్ పర్లేదు అనిపించింది. ఓవరాల్‌గా థియేటర్‌లోనే ట్రై చేయాలనేలా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇది. స్టోరీ వైస్ పెద్దగా ఏం లేదు. జస్ట్ ఒక కొత్త లోకం అంటూ ఆ లోకంలో ఉండే కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్ అందులో ఒకటి చంద్ర అలియాస్ నీల. సింపుల్‌గా చెప్పేస్తే కొత్త లోక చాప్టర్ 1 ఈ నీల అనే సూపర్ హీరోయిన్‌ని హైలైట్ చేస్తూ, ఇంకా చాలా మంది సూపర్ హీరో క్యారెక్టర్స్‌కి గ్లింప్సెస్‌ని ఇస్తూ, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఇది మొదలు మాత్రమే అన్నట్టుగా ఎండింగ్ ఇచ్చారు. ఒక ముగ్గురు స్టార్ హీరోస్ కేమియోస్ ఉన్నాయి. అందులో నెక్స్ట్ పార్ట్ ఎవరితో అనేది ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒకరిని ఇంట్రొడ్యూస్ చేసి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ క్రెడిట్స్‌లో నెక్స్ట్ ఫిల్మ్ ఎవరి మీద ఏ కాన్సెప్ట్‌తో ఉండబోతుందో చిన్నగా ఒక సింబల్ వేసి చాటాన్లు వస్తారు అంటూ ఎండ్ చేశారు. సినిమా మొత్తం వీఎఫ్ఎక్స్, సౌండ్, లైటింగ్ ఈ 3 తోపుంటాయి. మెయిన్‌గా కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం మాక్సిమం నైట్ టైమ్‌నే ఉంటుంది. 1, 2 సీన్స్ తప్ప. అందువల్ల ఈ డార్క్ మోడ్ మరింత మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ఒకటే అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసి. ఎక్కడ భారీ సెట్‌లు గాని ఏం లేవు. ఇంక్లూడింగ్ అడవిలో సెట్ చేసిన ఫ్లాష్ బ్యాక్ అయినా, కానీ స్టిల్ ఆ స్ట్రీట్స్‌లో తీసిన సీన్స్‌కే, ఆ అపార్ట్మెంట్‌లో తీసిన సీన్స్‌కే, ఆ అడవిలో తీసిన సీన్స్‌కే ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగింది. విత్ ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌కి స్పెషల్ క్యామియోస్‌తో ఇంత బాగా తీయడం ఇదేనేమో. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఏవో శక్తులున్న చంద్ర అనే ఒక అమ్మాయి అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ గారు చాలా సైలెంట్‌గా ఒక నార్మల్ అమ్మాయిలాగా హీరో ఉండే ఎదురు అపార్ట్మెంట్‌లోకొచ్చి ఉంటుంది. ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు హీరో. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడి నుండొచ్చింది? ఎందుకని ఒక ఆర్డినరీ అమ్మాయిలాగా బ్రతుకుతుంది? అసలు ఏం జరుగుతుందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఎలా ఆ శక్తి వచ్చిందని ఇచ్చిన డీటెయిలింగ్ బావుంది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ని ఒక క్రియేచర్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని డిజైన్ చేశారు. అదేంటో రివీల్ చేయను. లేదంటే స్పాయిలర్ అవుతుంది. దానికి తగ్గట్టుగా లాజిక్స్‌ని భలే సెట్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే సిన్సియర్‌గా ఒక్కో విషయాన్ని ఫ్లోతో పాటుగా తెలియజేస్తూ ఇచ్చిన నరేషన్ థరోలీ ఎంగేజింగ్‌గా ఉంది. మెయిన్‌గా ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్ ఫ్లాష్ బ్యాక్ ప్యారలల్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే. దానికి తగ్గట్టుగా జేక్స్ బిజాయ్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మరింత హెల్ప్ అయింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా. ఇంక పెర్ఫార్మన్సెస్ వైస్ పర్ఫెక్ట్. కళ్యాణి ప్రియదర్శన్ గారు యాక్సెప్టబుల్ పెర్ఫార్మన్స్‌నే ఇచ్చారు. ఆ చంద్ర రోల్‌లో సరిగ్గా సూట్ అయ్యారు. కొంత ఫన్ యాంగిల్ కూడా ఉంది హీరో ఫ్రెండ్స్ రోల్స్‌తో. ఇక ప్రేమలో హీరో కూడా బాగానే నటించాడు. సినిమాటోగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, మ్యూజిక్ ఈ 4కి 100/100 అంతే. మైనస్ పాయింట్స్. ఫస్ట్ మైనస్ పెద్ద స్టోరీ ఏమి ఉండదు. అసలు స్టోరీ ఏంటి అని ఆలోచిస్తే ఒకే ఒక సూపర్ హీరో. ఆమె ఎలా వండర్ వుమెన్‌లా ఎలా పుట్టుకొచ్చింది? ఆమె గతం ఏంటి? ఆమె ఏం చేయగలదు? ఇదే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా ఇంకా స్లోగానే వెళ్లి క్లైమాక్స్ 15 మినిట్స్ ఫైట్ ఒకటి మంచిగా ఎలివేట్ అయింది. క్యామియోస్ కూడా ముగ్గురు హీరోల గురించి మలయాళంలో బాగా తెలుసు కాబట్టి ఇంకా పెద్ద సర్ప్రైజెస్‌గా ఉంటాయి వాళ్ళకి. మనకి ఓకే. ఇద్దరు హీరోలు తెలుసు మనందరికి. కానీ ఒక హీరో అయితే ఎవరికీ పెద్దగా తెలీదు. ఓన్లీ మలయాళం సినిమాలోని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళ పూర్తి పవర్స్ ఏంటో, వీళ్ళు ఎక్కడి నుండొచ్చారో ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు. మేబీ వీళ్ళ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్‌లో చూపిస్తారు. కొంచెం వండర్ వుమన్ ఛాయలు కనిపించాయి ఈ చాప్టర్ 1లో. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మెల్లమెల్లగా ఎళ్తూ ఇంటర్వల్‌కి మంచి హైయెస్ట్ ఎండ్ అయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఓవర్ నైట్ డ్రామా అంత ఎంగేజింగ్‌గా లేదు. ఓన్లీ ఫర్ క్యామియోస్ అన్నట్టుగా ఉంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ 'లోక చాప్టర్ 1' మలయాళం మూవీస్ నుండి ఒక మంచి సూపర్ హీరో ఫ్యూచర్ ఫ్రాంచైజ్‌కి నాంది అని చెప్పొచ్చు. ఉన్న చోటే మంచి టెక్నికల్ వర్క్‌తో బెస్ట్ అవుట్‌పుట్‌ని ఎలా డెలివర్ చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇంప్రెసివ్ స్టార్ట్ విత్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ బట్ ది సెకండ్ హాఫ్ ఫెల్ట్ స్ట్రెచ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.